హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిష్ విత్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డూను అప్పటికప్పుడు ఇంట్లోనే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ లడ్డూని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక్కటి తీసుకున్న ఎముకల్లో దృఢత్వాన్ని, పిల్లల్లో చాలా జ్ఞాపక శక్తిని పెంచుతుందండి. ఈ లడ్డూను తయారు చేయడానికి మనకు ఇంట్లో కావాల్సిన పదార్థాలు ఉంటే ఇంట్లోనే అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పంచదార మరియు బెల్లం లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ నేను హాఫ్ కప్పు జీడిపప్పు, హాఫ్ కప్పు బాదం పప్పు, ఒక హాఫ్ కప్పు వాల్నట్, హాఫ్ కప్పు పిస్తాలు తీసుకున్నాను. ముందుగా మనం కట్ చేసి పెట్టుకోవాల్సినవన్నీ ఒక కప్పుతో కొలిచి ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ బాదం పప్పుని చిన్న చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ బాదం పప్పు తినడం వల్ల మన శరీరానికి చాలా ప్రయోగాలు ఉన్నాయి. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది, మన ఎముకల దృఢత్వాన్ని పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మనం తీసుకున్నటువంటి జీడిపప్పును కూడా చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి వాల్నట్స్ని, పిస్తాలను కూడా ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పప్పును వేసి ఆ నెయ్యిలో బాగా వేయించుకోవాలి. అవి మాడిపోకుండా మనం జాగ్రత్తగా కలుపుతూ ఇలాగా ఆ నెయ్యిలో మనం కట్ చేసుకున్న బాదం పప్పులన్నీ బాగా వేయించుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని కూడా ఆ బాదం పప్పులోనే వేసి వేయించుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం ఆ నెయ్యిలో వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేయించిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్లో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ కప్పు గుమ్మడి గింజలు, మరొక హాఫ్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కొన్ని వాటర్ మిలన్ సీడ్స్, మరి ఇంకొన్ని కిస్మిస్లు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇందులోనే చివరకు ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకోవాలి. ఈ గసగసాలు అనేవి తొందరగా మాడిపోతాయి కాబట్టి లాస్ట్కు ఈ వేడి ద్వారానే ఇవి వేగిపోతాయి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బాదం పప్పు, జీడిపప్పులోకే ఇవి కూడా తీసి అందులోనే కలుపుకుందాం. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం పంచదార మరియు బెల్లం వాడకుండా ఇక్కడ నేను డేట్స్ వాడుతున్నానండి. ఈ డేట్స్ని మనం అందులో సీడ్స్ లేకుండా సపరేట్గా తీసివేసి మనం మిక్సీలో పట్టుకోవాలి. ఈ మిక్సీలో వేసి మనం మెత్తగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం ఈ మిక్సీ పట్టుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్ డేట్స్ని మనం ఈ నెయ్యిలో వేసి కాస్త వేయించుకోవాలి. ఈ డేట్స్ అనేది ఫస్ట్ చాలా జిగురుగా ఉంటుంది, తర్వాత కాసేపు అది వేడెక్కిన తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. ఇలాగే మాడిపోకుండా జాగ్రత్తగా దీన్ని కాసేపు ఆ నెయ్యిలో వేయించుకోవాలి. తర్వాత మనం అన్నీ ఫ్రై చేసుకున్నటువంటి నెయ్యిలో వేయించుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని మనం ఈ డేట్స్లో వేసి కలుపుకోవాలి. బాగా
మిక్స్ అయ్యేటట్టుగా దీన్ని కలుపుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటికి ఈ డేట్స్ బాగా పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాస్త చల్లబడ్డ తర్వాత అంటే గోరువెచ్చగా ఉండి మన చేయితో కలిపే విధంగా ఆ వీలుగా ఉండేటప్పుడు చూసి మనం వీడియోలో చూసిన విధంగా ఆ డేట్స్కి బాగా ఈ డ్రై ఫ్రూట్స్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చుట్టడానికి బాగా వీలుంటుంది. ఇది కాస్త చల్లారాక మనకు కావాల్సిన సైజులో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డును చుట్టేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఆరోగ్యంగా ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఈ డ్రై ఫ్రూట్ లడ్డును ఇంట్లోనే తయారు చేసుకొని రోజు ఒక్కటి తిన్నా మనకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక్క లడ్డు తింటే మనకు కావాల్సిన పోషక విలువలన్నీ అందుతాయండి. ఈ విధంగా మనం మిగతా లడ్డూలు కూడా ఇలాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.